హలో, నమస్తే అండి. ఇవాళ మొదలుపెట్టాను ఊబరు. చూసుకుంటే ఇవాళ మనం జూబ్లీ హిల్సా, కొండాపూర్ దగ్గరలో అనుకుంటా, దగ్గరలో ఉన్నాను. ఓకే, ఇప్పటి నుంచి ఇంటికాడ నుంచి మొదలు పెడితే మొత్తం 3 ట్రిప్పులు పడ్డాయి. చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇవాళ 3 ట్రిప్పులు చేశాను. మనం మార్నింగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, 10ంటికి ఆ టైం స్టార్ట్ చేశాను, 9:30 ఆ టైంలో. ఒక ట్రిప్ వచ్చేపాటికి బడంగపేట నుంచి షాదానగర్కి పడింది. ఇంకో ట్రిప్ ఏమో సేమ్ అక్కడ నుంచే షాదానగర్ నుంచి పుప్పలగూడ, గంటిపేట వరకు పడింది. ఇంకో ట్రిప్ వచ్చేవాడికి పప్పులగూడ నుంచి మాదాపూర్కి పడింది. స్టార్టింగ్ మనం 3 ట్రిప్లు చేసాం. మనం ఇంకా వచ్చేపాటికి ఇవాళ 16, 14 మనం దీనికి గ్యాస్ తీసేయాలి. అవసరం అయితే చూపిస్తున్నాం. మామూలుగా 3 ట్రిప్లు అయితే చేశాను ప్రస్తుతానికి అయితే. ఇంకా చూద్దాం ఎలా ఉంటుంది ఇవాళ. అది 3 ట్రిప్పుల తర్వాత మళ్ళీ ఇంకో 3 ట్రిప్పులు పడ్డాయి. టైం దొరకలేదు, ఫుల్ ట్రాఫిక్ వెంట పడ్డాయి అనమాట. సీఎన్జీ కోసం లైన్లో నుంచున్నాను, ఫుల్ లైన్. అందుకే నైట్ పూట చాలా కష్టం. లైన్ నుంచుందంటే గంట పోయింది, గంట లైన్కే పోయింది అనమాట. చూపిస్తాను సార్ విషయం. చూడండి ఎన్నింగ్స్ ఎలా ఉన్నాయో. 3 ట్రిప్లు పడ్డాయి, చేంజ్ అనేది తీసుకున్నాను కావాలని. ఈ లాస్ట్ 3, ఇది 2:60 పడింది. రాయదుర్గ నుంచి బంజారా హిల్స్కి పడింది ఒకటేమో బంజారా హిల్స్ నుంచి మెయిన్ రోడ్ ఎస్బిహెచ్ కాలనీకి ఒకటి పడింది, 103 అది. ఇదేమో నాంపల్లి నుంచి దోమలగూడ అంట హిమాయత్ నగర్కి పడింది ఒకటి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ చాలా దగ్గర ఉంది. చూద్దాం, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే చాలా పడతాయి, పెద్ద పెద్ద ట్రిప్లే. ఇది మొత్తం కలిపి టోటల్ 2011 ఇది ఎన్నింగ్స్. చూద్దాం ఎలా ఉంటుందో. అది కాకుండా మనకి ఇంకా 2 ట్రిప్ చేస్తే ఒక ట్రిప్ చేస్తే 220 రూపాయలు వస్తాయి. ఇంకో 2 ట్రిప్పులు చేస్తే 130, 3 ట్రిప్పులు చేస్తే 200 వస్తాయి. ఈ కోట ఒకటి ఉంది, చేద్దాం. ఇదండి, ఇవాళ 7 ట్రిప్ చేశాను. 7 ట్రిప్స్కి మనకైంది 2743 రూపాయలు. అంతే, వాడు మాకు కమిషన్ డబ్బులు కూడా కలిపాడు అన్నమాట. చూద్దాం ఎలా ఉంటుందో. ఆమె ఫోన్పే చేసింది అని చెప్పింది, కానీ చేసిందో లేదో చూడలేదు నేను. చూసుకోవడం మంచిది. 568 చేసేసింది. ఒకసారి చేస్తారో చేయరో వాళ్ళకి తెలియదు. ఒకవేళ వాళ్ళు చేశాను లోపలికి వెళ్ళిన తర్వాత అది అవ్వకపోతే చూసుకోవాలి మనం. 568 అయింది ప్రస్తుతానికి అయితే. 96 రూపీస్ది ఒక ట్రిప్ పడింది దగ్గరే. వాళ్ళు బుకింగ్ చేసి మళ్ళీ డెస్టినేషన్ మార్చుకున్నారు. మామూలుగా అయితే దగ్గర 13 కిలోమీటర్స్ వాళ్ళు బుక్ చేసుకుంది. ఇంతలో మళ్ళీ ఎందుకో డెస్టినేషన్ మార్చుకుని చేశారు. 96, 155 రూపాయలు అయితే నాకు వచ్చింది 96 రూపీస్. వాడి కమిషనే ఎక్కువ ఉంది చూసుకుంటే. వాళ్ళు వెళ్ళింది కూడా 1 కిలోమీటర్ దగ్గర 1.2, 1.5 అంతే. దానికి 96 రూపీస్ నాకు ఇస్తే దాంట్లో 50 రూపాయలు పైన వాడు తీసుకున్నాడు. అది ఎలా ఉంటాయి క్యాష్ కలెక్టెడ్, అలా ఉంది మొత్తం. దీంతో కలిపి 7 ట్రిప్స్ అయ్యాయి. 7 ట్రిప్స్కి మనకు అయింది 2839 రూపాయలు అన్నమాట. ప్రమోషను 220 రూపాయలు. హలో, హాయ్ అండి. మనమైతే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ పడింది. సాధారణంగా పడదు ఈ టైంలో నాకు ఎయిర్పోర్టు. ఏంటో నాకు ఎయిర్పోర్ట్ పడింది, మంచిదే. ఎయిర్పోర్ట్ పడింది ఒకటి ఏంటంటే, రాగానే ఎప్పుడైతే వాళ్ళు ఆఫ్ చేసేదానో వెంటనే నాకు లెట్స్ గో అని పడిపోయింది. ఇప్పుడు బండ్లు ఏమో గ్యాస్ ఏమో తక్కువగా ఉంది. ఇవాళ నైట్ చేద్దాం అనుకుంటున్నాను, 12-1 వరకు. అయితే 3 అయినా పర్వాలేదు, చేయాలి. ఒక టార్గెట్ ఉంది వాళ్ళ 4,000 అని చేద్దామని. 3 నుంచి 4,000 చేద్దాం. మొత్తం తీసేసి గ్యాస్ మొత్తం తీసేసి మనకి 3,000 నుంచి 4,000 మిగిలాలని చేస్తున్నాం. ఎందుకంటే మొన్న ఒక రోజు చేయలేదు,
డ్యూటీ ఆఫ్ చేశాను 2 రోజులు. మా ఫ్రెండ్ వచ్చాడని, తను ఎగ్జామ్ కోసం వచ్చాడు. తనకు తెలియదు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో ఎలా అని. అందుకని తన కోసం 2 రోజులు త్యాగం చేశాను. ఇప్పుడైతే నేను లైన్లో నుంచున్నాను. ఊబర్లో ఇక్కడ మన ఎయిర్పోర్ట్లో అండి గ్యాస్ పట్టించేది బాగానే ఉంది. ఒకసారి ఏమో రెండు ఈ పక్కది ఆ పక్కది 2 ఒకే ఆన్లో చేస్తారు, అప్పుడు ఫాస్ట్ అయిపోయిద్ది. ఒకసారి ఏమో ఒకటే ఆన్ చేస్తారు, అదేమో లేట్ అయ్యిద్ది. క్యూ చేస్తేమో చాలా పెద్దగా ఉంది. ఎప్పుడు ఉండదో తెలీదు. ఈ టైంలో అందరూ వచ్చి ఇక్కడే పట్టించుకుంటారు గ్యాస్ చాలా వరకు. లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. నా వెనకాల అయితే దగ్గర ఒక నిమిషం చూపిస్తా, ఆకండి, మీకే తెలిసిద్ది. లైను ఆ చివరి నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం తీసి అక్కడ దాకా ఉందన్నమాట. సరిపోయే పిన్ను పడింది, ఇంకా లోపలికి వెళ్ళి చక్కగా చేసుకుందాంలే అనుకున్నా. చూసారుగా, లెఫ్ట్ డిపార్చర్ అయితే ఈ రైట్ మొత్తం మన ఊబర్ వల్లనే. బండ్లు చూడ ఇలా ఫుల్గా ఉన్నాయి అక్కడ టోల్గేట్ కాడ. ఈ టోల్గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ కస్టమర్ల కాడ లైన్లో నుంచోవాలి. మామూలుగా ఉండదు. ఏదో పడిందిలే వెళ్ళిపోదాంలే ఎన్నిసేపు అనుకున్నా. ఎందుకంటే ఫ్లైట్ వరుసగా ఉన్నాయి అన్నమాట. 8, 9, 10, 11, 12 వరకు ఇబ్బంది లేదు. ఫ్లైట్లు జరుగుతూనే ఉంటాయి, అంటే బుకింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అరే బాబు, ఏదో అనుకున్నా కానీ చూద్దాం. గ్యాస్ పట్టడానికి నాకు దగ్గర గంట పోయింది. పిన్ను వచ్చిన తర్వాత కూడా గంట పట్టింది అనమాట నాకు. గ్యాస్ పట్టించుకుని మళ్ళీ దీంట్లో రావడానికి ఒక్కసారి దాంట్లో వెళ్ళిపోతే మనకి ఇబ్బంది లేదనమాట. టోకెన్ తీసుకొని ఇక్కడ నాకు దగ్గర నేను లెక్క ప్రకారం అయితే ఒక 1/4 గంట 20 నిమిషాలు దీంట్లో ఇక్కడే పోయింది అనమాట. చూద్దాం. టోకెన్ అయితే తీసుకున్నాను. ఇంకా గబగబా వెళ్ళిపోవడమే, మనం ఇంకా ఆకూడదు. పక్కడో చలో అని. ఇక్కడ లైన్ ఉండిద్ది కదా, ఇక్కడ లైన్ అయిపోయింది కదా టోకెన్ కాడ. మళ్ళీ అక్కడ లైన్ ఉండిద్ది. మళ్ళీ ఎంత ఫాస్ట్గా వెళ్తామో మళ్ళీ అక్కడికి వెళ్ళి లైన్లో ఉంచోవాలి. మళ్ళీ వెళ్ళి బిల్లింగ్ చేయించాలి ఈ టోకెను. మళ్ళీ వాళ్ళని ఎక్కించుకోవాలి. ఒక్కసారి ఎక్కించిన తర్వాత ఏం ఉండదు. మళ్ళీ ఎక్కించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాం. ఇప్పుడు ముందుగా మనం రైట్ స్ట్రైట్ ఇక్కడికి వస్తాం. ఎందుకు? మళ్ళీ కస్టమర్ని టోకెన్ ఇచ్చి మళ్ళీ స్కాన్ చేసి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళేది. చూడండి, నేను చెప్పాను కదా ఇప్పుడు ఎంత తొందరగా లోపలికి వచ్చాం కదా. లోపలికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ కూడా లైన్ ఉండిద్ది. ఇక్కడ కూడా ఫుల్గా లైన్ ఉండిద్ది. చూడండి, ఇక్కడ లైన్లో ఉంచాలి మనం. తందానే తందానా తందానే చూద్దాం. లైన్ ఉంటే మంచిది, ఉండకపోతే మంచిదా? ఉండకపోతే మంచిది మనకి. ఎవడు అది లైన్. చెప్పాను కదా లైన్ ఉండిద్దని. ఇది లైన్. మళ్ళీ ఇక్కడ కూడా లైన్ ఉండాలన్నమాట. ఇక్కడ కూడా ఈ లైన్ పూర్తి చేసి మనకు ఎయిర్పోర్ట్ ట్రిప్ కూడా అయిపోయింది. ఇప్పుడు దాకా 12 ట్రిప్స్ అయ్యి 10 గంటలు ఆన్లైన్లో ఉన్నాం. 22 పాయింట్స్, 12 ట్రిప్స్. ప్రమోషన్ డబ్బులు 550 రూపాయలు. నెట్ ఫేర్ ఇది టోటల్ 4300. ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఇక్కడ కొండాపూర్కి పడింది. నాకు క్యాష్ ఎట్టెడ్ ఎంత అయితే మనకు వచ్చింది ఇంత. ఇది ఇక్కడ ఎంత? ఇది ఊబర్ గో మనీ. ఇవాళ ట్రిప్పులు అయితే ఇలా జరిగాయి. 2 ట్రిప్పులకి 230, 3 ట్రిప్పులకి 200 దొరికాయి. ఇంకోటి ఉంది, అది అయిందో లేదో తెలియదు మనకి. కొంచెం చూద్దాం. ఎయిర్పోర్ట్ ట్రిప్ ఇంకో ట్రిప్ చేస్తే 350 రూపాయలు వస్తాయి. 1/2 350 రూపాయలు వస్తాయి ఒక ట్రిప్ ఇస్తే. ఇంకో ట్రిప్ చేస్తే 200 వస్తాయి. టైం వచ్చేపాటికి సాయంకాలం 7 కాడ నుంచి 8 వరకు. ఇదో ట్రిప్. ఇప్పుడు దాకా చూసుకుంటే మనం 12 ట్రిప్స్ అయ్యాయి. పాయింట్లు ఏమో 12 పాయింట్లు వచ్చాయి, 22 పాయింట్లు వచ్చాయి. అది నైట్ చేస్తే అసలు అవ్వట్లేదు. పాయింట్లు పర్వాలేదు, 2 పాయింట్లు వచ్చి ఇబ్బంది లేదు. ఇవాళ నైట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. మీరు బాగా గమనిస్తే ఏమైందంటే ఎయిర్పోర్ట్ ట్రిప్పులు పక్కన పెడితే
మిగతా ట్రిప్పులు చేశా కదా చిన్నవి 241 రూపాయలు వస్తే 163 రూపాయలు ఇచ్చాడు. చూడండి కమిషన్ ఎంత తీసుకుంటున్నాడు. దగ్గర 80 రూపాయలు తీసుకుంటున్నాడు కమిషన్. ఈ డబ్బులు ఇవ్వడానికి అక్కడ కట్ చేసుకుంటున్నాడు. 229 రూపాయలు అయితే 150 రూపాయలు ఇచ్చాడు నాకు క్యాష్ కట్. చూడండి 155 రూపాయలు అయితే నాకు వస్తే వాడు నాకు ఇచ్చింది 96 రూపాయలే. చూడు ఎంత డబ్బులు కట్ చేసుకున్నాడు. నా డబ్బులు నాకు ఇవ్వడానికి మళ్ళీ ఆఫర్లు అని ఇవి అని ఇది 568 రూపాయలు వస్తే 340 ఇచ్చాడు. ఇది ఓకే అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఇది ఓకే కాదు కానీ చూడండి ఎలా ఉందో. ఇది క్యాన్సిల్ ట్రిప్పు. చూడండి 256 రూపాయలు క్యాష్ కట్టాడు అయితే నాకు ఇచ్చింది 137 రూపాయలు. 100 రూపాయల కన్నా ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు. చూసారా 137 ఎక్కడ 157 ఎక్కడ. నాకు ఇచ్చిన డబ్బులు అంత తక్కువ. ఇది ఊబర్ గోమని అనుకుంటా, చూపించట్లేదు. 260 రూపాయలు. ఇది ఊబర్ గోమనీయే. ఇది ఊబర్ గోమనీ, ఇది ఊబర్ గోమనీ. ఈ 3. ఇదేమో క్యాష్ కట్టాడు 663 రూపాయలు అయితే 506 రూపాయలు. ఇది ఓకే ఇంతవరకు. ఇది ఒకటి మాత్రం బాగా పడింది. ఇది ఇంటర్సిటీ అంటే బయట పడింది అన్నమాట. మనకి అవుట్ ఆఫ్ సిటీ పడితే ఏమైందంటే అమౌంట్ ఎక్కువ ఖర్చు చేసుకోడు, న్యాయంగా ఇస్తాడు. కానీ హైదరాబాద్ లోపల పడితే మాత్రం డబ్బులు ఇలా బాగా కట్ చేసుకుంటాడు అన్నమాట. మన స్టార్టింగ్ ట్రిప్ ఇదే భోనివారం. దీంతోనే మాకు కాస్త బూస్ట్ వచ్చిందన్నమాట. పర్వాలేదు చేద్దాం అనిపించింది. మిగతా మొత్తం మామూలే. ఇంకా నా లాస్ట్ ట్రిప్ వచ్చేపాటికి చామినార్ నుంచి కొండపూర్కి వచ్చింది. ఇంకో ట్రిప్ అయితే అక్కడ దొరికింది 100 రూపాయలది. అది 100 రూపాయలది ఒకటి. ఇదేమో కొండపూర్ నుంచి చామినార్కి 300 తీసుకున్నా. ఎందుకంటే లేట్ అవుతుంది నాకు, రేపు మార్నింగ్ చేసుకోవాలి. ఎయిర్పోర్ట్ కోసం కూర్చున్నా. ఎయిర్పోర్ట్ పడేది, మరి ఎందుకులే మళ్ళీ రేపు చేసుకోవాలి కదా అని చెప్పి ఇంతవరకు చేసి ఖతం చేశాను. మనకి లెక్క తెలియదు కదా, పెట్రోల్ కొట్టిస్తే తెలిసిపోద్ది మనకి ఎంత మిగిలిందో ఏంటనేది. ముందు మామూలుగా ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇప్పుడు దాకా ఎంత అయిందో. $4,700 అయిందండి మొత్తం కలిపి. 4,700. గ్యాస్ ఒకసారి 560 అయింది, ఇంకోసారి ఏమో 510 అయింది. సరే ఒక్క నిమిషం. ఇంత అయింది. ఇప్పుడేమో గ్యాస్ చూసుకుంటే ఇంత ఉంది. ఇంటికి వెళ్ళేపాటికి ఒక 10 కిలోమీటర్లు. అది కూడా మనం మైనస్ చేసుకుంటే నా లెక్క ప్రకారం అయితే దగ్గర ఒక 350 పట్టచ్చు. అంటే మనకు మిగిలింది 3,280. ఎన్ని అవర్సు? 14 అవర్స్. 14 గంటలు మనం ఆన్లో ఉంటే మనకి 14 ట్రిప్పులు 24 పాయింట్స్ మనకు వచ్చింది 4,700 మనకు వచ్చింది అన్నమాట. చూసుకుంటే 4,700లో మనం గ్యాస్ మొత్తం తీసేస్తే మనకు మిగిలింది 3,280. అంటే నేను చాలా టైం వేస్ట్ చేశాను కొండపూర్లో. చాలా టైం వేస్ట్ చేశాను అనవసరంగా. చాలా ట్రిప్పులు పడ్డాయి, మంచి ట్రిప్పులే. నేను ఎయిర్పోర్ట్కి వెళ్దాం, ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ట్రిప్ పట్టేస్తే 350 రూపాయలు వస్తాయి అని ఆ ఉద్దేశంతో నేను అట్టాకున్నాను. ఇప్పుడు కూడా నేను ఆఫ్ చేయట్లేదు. నేను ఏం చెప్తానంటే ఇప్పుడు కూడా నేను ఆఫ్ చేయట్లేదు, ఆన్లో పెడతాను. ఇంటికి వెళ్ళేలోపు చూద్దాం, పడితే పడినట్టుగా. మేము కొండపూర్లో చాలా టైం వేస్ట్ చేశాను, మంచి ట్రిప్పులు పడి నాకు తీసుకోలేదు. అంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు ఎందుకు ఆ టైం తీసుకున్నా పోయేది అని. రేపు సండే చేసుకోవాలి చెప్పా కదా, పాయింట్స్ చాలా తగ్గాయని. ఆ పాయింట్స్ పెంచుకోవాలంటే మార్నింగ్ చేస్తేనే పాయింట్స్ ఎక్కువ అవుతాయి అనమాట. మనకి సండే కదా, ట్రాఫిక్ తక్కువ ఉంది అనుకుంటున్నా. ట్రై చేద్దాం మార్నింగ్. ఓకే అండి, ఉంటారండి, బాయ్ అండి. ఇంకా ఇంటికే ప్రయాణం మధ్యలో.